ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు బిఎడ్, ఎంఎడ్ కోర్సులు కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రేమైన మిత్రులారా, మరి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే 2 రోజుల కిందటే మనకి ఏపీపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేయటువంటిది జరిగింది ఫ్రెండ్స్. మరి దీనికి సంబంధించినటువంటి సిలబస్ అనేది గత 4-5 నెలల కింద ఏపీపీఎస్సీ తన వెబ్సైట్లో ఉంచడం అనేది జరిగింది. అయితే మరి దాదాపుగా 38 పోస్టులతోటి దాదాపుగా 15 సంవత్సరాల తర్వాత ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనేటువంటి పోస్టు విద్యా వ్యవస్థలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పోస్ట్ అన్నమాట. తొందరగా ప్రమోషన్ రావడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టు. ఇక డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నుంచి మన డిఓగా, అలాగే ఆర్జేడీగా, జేడీగా ఇలాగా ఎన్నో రకాల అవకాశాలను పొందడానికి తక్కువ టైంలో అవకాశం ఉన్నటువంటి పోస్ట్ ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్ట్. సాధారణంగా ఒక ఉపాధ్యాయుడు సెకండరీ గ్రేడ్ టీచర్గా అపాయింట్ అయిన తర్వాత కనీసం స్కూల్ అసిస్టెంట్ అవ్వాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుంది. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్ మాస్టర్ అవ్వాలంటే కనీసం 15 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక ఉపాధ్యాయుడు సెకండరీ గ్రేడ్గా అపాయింట్ అయిన ఉపాధ్యాయుడు దాదాపుగా రిటైర్మెంట్ అయ్యే టైంలో స్కూల్ అసిస్టెంట్ కాగలడు. స్కూల్ అసిస్టెంట్గా జాయిన్ అయినటువంటి ఉపాధ్యాయుడు రిటైర్మెంట్ వయసుకి హెడ్ మాస్టర్ కాగలడు. కానీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్ట్ అని సంపాదించినటువంటి వ్యక్తులు మరి రిటైర్మెంట్ సమయానికి ఆర్జేడీ, జేడీ స్థాయిలో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా లార్జ్ కమ్యూనిటీ ఉన్నటువంటి టీచర్ కమ్యూనిటీకి ఒక బాస్గా సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తిగా, విద్యావస్థను ఒక సక్రమైనటువంటి గాడిలో పెట్టేటువంటి వ్యక్తిగా, ఉపాధ్యాయునికి సరైనటువంటి మార్గదర్శనం ఇచ్చేటువంటి వ్యక్తిగా మనకి అత్యంత కీలకమైన పాత్ర పోషించేటువంటి పోస్ట్ ఏదైతే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. మరి 15 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఈ నోటిఫికేషన్ని ఒక క్రమానుగతంగా మనం చదువుకుంటే తప్పనిసరిగా దీంట్లో సక్సెస్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే దీని ముందుగా ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ సిలబస్, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ ఏంటి, మరి దానికి సంబంధించినటువంటి బేసిక్స్ కానీ ఆ యొక్క పోస్టులు ఎన్ని ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి విషయాలు, సిలబస్ ప్యాటర్న్ అంతా కూడా ఈ వీడియోలో మనం కూలంకుషంగా నేర్చుకున్నాం ఫ్రెండ్స్. మనం తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ అని చెప్పేసి ఇది 22వ తారీఖున ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 24న ఈ వీడియో చేయటం అనేది జరుగుతుంది. అంటే ఇది రిలీజ్ 2 days అనేది అయింది. దీంట్లో పేరా 1లో మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ప్రధానంగా నేను కొన్ని పాయింట్స్ని హైలైట్ చేశాను. ఇక్కడ బేసిక్ అనేది 61,960 రూపీస్ బేసిక్ అనేది చాలా మంచి బేసిక్. అంటే దాదాపుగా ఈ జాబ్లో సెటిల్ అయితే ఈ జాబ్లో స్టార్టింగ్ దాదాపుగా 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు స్టార్టింగ్ శాలరీ తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పోస్ట్ అనమాట. స్టార్టింగ్ 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి పోస్ట్. ఇది శాలరీ అనేది బేసిక్ అనేది 61,960 రూపాయలు బేసిక్గా ఉంది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు మరి ఉన్నవాళ్ళు దీనికి పోటీ పడడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రైట్, ఇక్కడ మనకి దీంట్లో మనం తీసుకున్నట్టయితే ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది ప్రధానంగా తీసుకుంటే 9/1/2024 నుంచి 29/1/2024 వరకు మిడ్ నైట్ 11:59 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది టైం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రీసెంట్గా మనకి ఏపీపీఎస్ వాళ్ళు రిలీజ్ చేసినట్టు అసిస్టెంట్ పోస్ట్ నోటిఫికేషన్లో వాళ్ళ టైం సాయంత్రం 5 వరకే ఇవ్వడం జరిగింది. చాలామంది అభ్యర్థులు అప్లై చేసుకోలేక నష్టపోవడం జరిగింది. ఆ టైం కూడా చాలా ఇంపార్టెంట్ ఆ డేలో. ఇప్పుడు ఇది మిడ్ నైట్ వరకు ఇచ్చాను కాబట్టి మనకి ఇబ్బంది ఏమీ లేదంటే 9 నుంచి దాదాపుగా మనకి 29 దాకా, అంటే దాదాపుగా ఒక 20 days టైం అనేది దీనికి ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు. దీనికి సంబంధించి మనం ఏం చేయాలంటే ఓటీపీఆర్, 1 time రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకున్న తర్వాత దానికి ఒక ఐడి నెంబర్ అనేది వస్తుంది. దాని ప్రకారంగా మనం అప్లికేషన్ అనేది మరలా 2వ స్టెప్లో పెట్టుకోవాలి. అంతకుముందు ఓటీపీఆర్ ఎవరన్నా మరి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో మరి అప్లై చేసుకున్న వాళ్ళు ఏదన్నా గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే దాన్ని బట్టి మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రం 1 time రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, స్క్రీనింగ్ టెస్ట్ అనేది ద కమిషన్ కండక్ట్ స్క్రీనింగ్ టెస్ట్
13/4/2004 అంటే దాదాపుగా మా ఏప్రిల్ నెలలో కండక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏప్రిల్ నెల అంటే ఇప్పుడు డిసెంబర్ కాబట్టి దాదాపుగా మనకి 4 నెలల సమయం అనేది ఉంది. అంటే దీనికి ఎగ్జామినేషన్ ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మరి పోస్టులను బట్టి 1:15 10 అనేది వాళ్ళు డిసైడ్ చేసి ఆ స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్ టెస్ట్కి వాళ్ళు అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ మెయిన్ టెస్ట్కి ఎవరైతే షార్ట్ లిస్ట్ చేశారో వాళ్ళు మెయిన్ టెస్ట్ అనేది రావడం జరుగుతుంది. మెయిన్ టెస్ట్ వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 13/4/2024లో మనకి ప్రధానంగా స్క్రీనింగ్ ఎగ్జామ్ అయితే ఉంది. చూడండి, క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ టు ద మెయిన్ ఎగ్జామినేషన్ ఇన్ ద రేషియో యాజ్ మే బీ డిసైడెడ్ బై ది కమిషన్ ఆన్ అప్రోప్రియేట్ టైమ్స్. ఓకే, ఇట్లా ఇచ్చాడు. సో తర్వాత ఏమన్నాడు ఇక్కడ, స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరిగిన తర్వాత కమిషన్ డిసైడ్ చేస్తారు ఎంతమందిని మెయిన్ టెస్ట్కి చేయాలనేది. స్క్రీనింగ్ టెస్ట్ మాత్రం ఆఫ్లైన్లో ఉంటుంది ఫ్రెండ్స్. స్క్రీనింగ్ టెస్ట్ మస్ట్ బి ఆఫ్లైన్. ఇక్కడ చూడండి, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ద ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఆఫ్లైన్ మోడ్ అన్నాడు. ఏమన్నాడు? ఆఫ్లైన్ మోడ్ OMR షీట్ అని చెప్పేసి అడిగాడు. ద మెయిన్ ఎగ్జామినేషన్ వుడ్ బి ఇన్ ఆబ్జెక్టివ్ టైప్ అండ్ క్వశ్చన్స్ ఆర్ టు బి ఆన్సర్డ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్. ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎక్విప్మెంట్ టెస్ట్ ఆర్ అటాచ్డ్ అనెక్సర్ 3 అన్నాయి. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట, CBT అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మెయిన్ ఎగ్జామ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ మనకి తీసుకున్నట్టే హైలైట్ పాయింట్స్ అక్కడ వేకెన్సీస్ మనం తీసుకున్నట్టు ద డీటెయిల్స్ ఆఫ్ ది వేకెన్సీస్ యాజ్ గివెన్ బిలో అన్నాడు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని 4 జోన్లుగా డివైడ్ చేయడం జరిగింది. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. జోన్ 1లో 7 పోస్టులు, జోన్ 2లో 12, జోన్ 3లో 8, జోన్ 4లో 11, మొత్తం 35 పోస్టులు అనేవి ఉన్నాయి. ద పోస్ట్ ఈ స్టేట్ వైడ్ పోస్ట్ బట్ అలాట్మెంట్ విల్ బి ఇన్ జోన్ వైజ్. అంటే స్టేట్ వైడ్ అనమాట, మెరిట్ అనేది స్టేట్ వైడ్ తీసుకుంటాడు. జోన్ వైజ్గా మన పోస్ట్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇచ్చారనమాట. తర్వాత ఎలిజిబిలిటీ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే ఏ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ సూటబుల్ ఫర్ ద అడ్మిషన్ ఇంటూ BEd కోర్స్ అన్నారు. అంటే మనకి బిఎడ్ కోర్సుకు సంబంధించినటువంటి కోర్సులో జాయిన్ అవడానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో మనం పీజీ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ క్లాస్ డిగ్రీ, సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి? కనీసం 60% మార్క్స్ అనేవి రావాలి. సెకండ్ క్లాస్ అంటే కనీసం 50% మార్క్స్ ఏవో ఉన్న వాళ్ళందరూ కూడా సెకండ్ క్లాస్గా మనం చెప్పుకోవచ్చు. 60% అండ్ ఏవో ఫస్ట్ క్లాస్, 50% అండ్ ఏవో సెకండ్ క్లాస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ముఖ్యంగా మనకి బిఎడ్ కోర్సులో మనం తీసుకుంటే మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు. బిఎడ్లో మ్యాథ్స్, అలాగే ఫిజిక్స్, అలాగే బయాలజీ, అలాగే సోషల్, మనకున్నటువంటి అలాగే ఇంగ్లీష్, ఇవన్నీ అనమాట బిఎడ్కి సంబంధించి మనకున్నటువంటి కోర్సులు ఇవి. మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, ఇంగ్లీషు, ఇవి 5 ఏరియాస్లో మనకు బిఎడ్ అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మామూలుగా మనకి మ్యాథ్స్ సంబంధించి మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఓకే, అలాగే మనకి ఇక్కడ బాటనీ, జువాలజీ, అలాగే సోషల్ స్టడీస్లో మనం తీసుకుంటే మరి జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్, ఇంకా పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంగ్లీష్, ఇలాంటి కోర్సులు ఎవరైతే చేస్తుంటారో పీజీ కంప్లీట్ అయి ఉన్నారో వాళ్ళు దీనికి పోస్ట్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, నోట్ ఇచ్చాడు. బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ ద మెయిన్ ఎగ్జామినేషన్ ద క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అంటే మనకి మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకో టెస్ట్ ఉందన్నమాట, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది. ఆ టెస్ట్ గురించి కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, నో క్యాండిడేట్ షల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అన్లెస్ ఈజ్ క్వాలిఫై ఫర్ ద కంప్యూటర్. అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై కాకపోతే పోస్ట్ అనేది ఇవ్వటం అనేది జరగదని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్. తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి రిజర్వేషన్ ఫర్ ద లోకల్ క్యాండిడేట్ ఈజ్ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా ఇవ్వటం జరిగింది. లోకల్ క్యాండిడేట్ రిజర్వేషన్ అనేది ఇక్కడ లేదు, ఇది స్టేట్ వైడ్ మెరిట్ అనేది ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం మాత్రం క్యాండిడేట్స్ మే బి అప్లై ఇఫ్ వేకెన్సీ ఈజ్ నాట్ ఇండికేటెడ్ ఇన్ ఎనీ జోన్, సెలక్షన్ షల్ బి మేడ్ ఇన్ ద స్టేట్ వైడ్ మెరిట్. కాబట్టి మన జోన్లో మనకి
పోస్ట్ లేకపోయినా మనం వేరే జోన్లో అయినా మనం అప్లై చేసుకోవచ్చు. ఇది స్టేట్ వైడ్ మెరిట్ కాబట్టి పలానా జోన్లో ఉండాల్సినటువంటి నియమ నిబంధన అంటే ఇది కూడా లేదనే విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి జోన్ 1లో శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము ఇక్కడ అంటే ఉమ్మడి డిస్ట్రిక్ట్స్ అన్నమాట ఇవి ఇచ్చాడు. జోన్ 2లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఇచ్చాడు. జోన్ 3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జోన్ 3లో ఇవ్వడం జరిగింది. జోన్ 4లో రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలు జోన్ 4లో ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి ఈ జోన్ ఇందాక మనం చూసాం, జోన్ వైజ్గా కూడా ఆ పోస్టులు మరి జోన్ ఎవరెవరు ఉన్నారు, ఏ జిల్లా ఉన్నదో ఒకసారి గమనించుకొని ఆ పోస్టులకు మనం అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి కొద్ది ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇందాక మనం తీసుకుంటే 18 to 42 మధ్య ఏజ్ అనేది ఉండాలని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. అదే కొంతమంది మరి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ అంటే 47 వరకు వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉందన్నమాట. అలాగే పర్సన్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఇట్లా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకొక 5 years అలౌడ్ డిడక్ట్ ఫ్రమ్ హిస్ ఏజ్ లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అండర్ ది స్టేట్ గవర్నమెంట్ అప్ టు ద మ్యాక్సిమం ఆఫ్ 5 years ఫర్ ది పర్పస్ ఆఫ్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్. వాళ్ళకి మ్యాక్సిమం 5 years ఏజ్ అనేది రిలాక్సేషన్ అనేది ఇస్తారు, వాళ్ళ సర్వీస్ని బట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్. సరే, తర్వాత హౌ టు అప్లై అనేది కూడా ఇందాక మనం చూసాం. హౌ టు అప్లై అనేది ఎలా అప్లై చేసుకోవాలి, ఫస్ట్ మనం ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి 1 time రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి లింక్ అనేది కేర్ఫుల్లీ ద అప్టైన్ ఓటీపీఆర్ ఐడి అనేది మనము తీసుకుంటాం. తర్వాత ద అప్లికేషన్ హ్యాస్ టు బి లాగిన్ ద కమిషన్స్ వెబ్సైట్ విత్ ఇన్ ద యూజర్ నేమ్ అండ్ ఓటీపీఆర్ ఐడి. యూజర్ నేమ్ ఓటీపీఆర్ ఐడి తోటి మనం ఇక్కడ మళ్ళీ లాగిన్ అయ్యి and the password set by the candidates. After the login, the application has to be click on the online application submission. Online application తీసుకొని మనం సబ్మిట్ చేసుకోవాలి. స్టెప్ 3 వచ్చేలకి ఆఫ్టర్ చెకింగ్ ద డేటా ఎన్షూరింగ్ దట్ ద డేటా ఈజ్ కరెక్ట్. ఓకే, అంతా అయిపోయిన తర్వాత మనం ఇచ్చినటువంటి డేటా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మన సబ్మిషన్ అనేది మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పేమెంట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫీజు వచ్చేలకి ఇక్కడ మనకి అప్లికేషన్ మస్ట్ పే 250 rupees ఓకే టువార్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ 120 rupees టువార్డ్స్ ఎగ్జామినేషన్ ఫీజు అని చెప్పేసి ఇక్కడ 250 ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు 2 ఇక్కడ కూడా జరిగింది. హౌఎవర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఫీజు అనేది వీళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఓకే వీళ్ళకి మాత్రము ఈ ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు, ప్రాసెసింగ్ ఫీజు 250 మాత్రమే ఉంది. ఆ విషయాన్ని మనం గమనించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత మోడ్ ఆఫ్ ది పేమెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అన్నాడు. స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ద స్కీమ్ సిలబస్ స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ ది కంప్యూటర్ వర్షన్ టెస్ట్ హెస్ బీన్ అనెక్సర్ 2లో ఇవ్వడం జరిగింది. మన చివరిలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. అలాగే మనకి ఇక్కడ ద ఫాలోయింగ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ శ్రీకాకుళం అన్నీ కూడా అన్ని డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అది ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఒకసారి మనం గమనించుకోవాలి. తర్వాత మనకి ద సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అపాయింటెడ్ టు ద పోస్ట్ ఆఫ్ షల్ బి బేస్డ్ ఆన్ ది మెరిట్ ఇన్ ది మెయిన్ ఎగ్జామినేషన్ టు బి హెల్డ్ యాజ్ పర్ ది స్కీమ్ అండ్ సిలబస్ షోన్ ఇన్ ఎగ్జామ్ 2. సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ అనేది మెయిన్ ఎగ్జామినేషన్లో మన పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మనకి సెలక్షన్ అనేది జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వచ్చేకి ఓసీ వీళ్ళకి 40%, బ్యాక్వర్డ్ 35, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీకి 30% అని చెప్పేసి ఇచ్చాడు. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. తర్వాత మనం తీసుకున్నట్టయితే ఇది నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ గమనించాలి. జోన్ వైజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఇది జోన్ వైజ్గా మనం తీసుకుంటే జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. ఇక్కడ మనకి ఓపెన్ కేటగిరీలో జోన్ 3 ఉన్నాయి. ఇక్కడ 4 అట్లా 3 ఇచ్చాడు. అలాగే క్యాస్ట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. మొత్తం 7, 12, 8, 11 మొత్తం 38 ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ జోన్ 1లో అమాంగ్ ద 7 vacancies ద ఫాలోయింగ్ ఆర్ రిజర్వ్డ్ అండర్ హారిజంటల్లీ ఉమెన్కి కొంత ఓసీలో ఒకటి రిజర్వ్ చేశారు. అలాగే ఈడబ్ల్యూఎస్లో ఒకటి రిజర్వ్ చేశారు.
నెక్స్ట్ అలాగే బీసీడీలో రిజర్వ్ చేశారు. ఇది ఉమెన్కి రిజర్వ్ చేసినట్టు మొత్తం దాదాపుగా మొత్తం 3 పోస్టులు ఉన్నటువంటి 7 పోస్టుల్లో ఉమెన్కి 3 పోస్టులు రిజర్వ్ చేయడం అనేది జరిగింది అన్నమాట. ఇక్కడ రిమైనింగ్ పోస్టులు ఏదైతే ఉన్నాయో దీంట్లో 2 పోస్టులు ఉన్నాయి, ఓసీలో ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఈ 2 పోస్టులు ఓపెన్ పోస్టులు, దీనికి ఎవరైనా మనం పోటీ పడడానికి అవకాశం లేదు. ఇక్కడ ఎస్సీలో ఒక పోస్ట్ అనేది ఉందన్నమాట. ఇది ఎస్సీ జనరల్, ఎవరైనా కూడా ఎస్సీ వాళ్ళు దీంట్లో పోటీ పడడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఇక్కడ బీసీబీలో కానీ బీసీఏలో కానీ ఇక్కడ కూడా ఎస్టీలో కానీ ఇక్కడ వేకెన్సీస్ అయితే లేవు. వీళ్ళందరూ కూడా మనకు ఓపెన్కే పోటీ పడాలి. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ జోన్ 2లో కూడా, జోన్ 2లో మనం తీసుకుంటే ఓసీకి 2, దీంట్లో 2 ఓసీకి పోయినాయి ఉమెన్లో బీసీడీ 1, బీసీడీ ఇది ఉమెన్కి పోయింది. నెక్స్ట్ అలాగే ఇక్కడ మన చేతికి బీసీఈలో కూడా ఇది ఉమెన్కి కేటాయించారు. అలాగే ఎస్సీలో ఒక పోస్ట్ ఉమెన్కి కేటాయించారు, 1 జనరల్గా ఇవ్వటం అనేది జరిగింది అన్నమాట. అంటే టోటల్గా దీంట్లో మనం తీసుకుని 2, 3, 4, 5 పోస్టులు, అంటే దాదాపుగా 12లో 5 ఉమెన్కి పోతున్నాయి. ఓకే, మిగతా 7 మాత్రమే ఉన్నాయి. వీటిలో మన ప్రధానంగా 2 మాత్రమే ఓపెన్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏ కేటగిరీ అయితే ఎవరికైతే పోస్టులు లేవో వాళ్ళు కానీ, పోస్టులు ఉన్న వాళ్ళు కానీ మన ఓపెన్కి మనం పోటీ పడడానికి అవకాశం అనేది ఉందన్నమాట. అలాగే ఇక్కడ జోన్ 3లో కూడా మనం తీసుకుంటే ఇక్కడ ఓపెన్లో ఒకటి ఉమెన్కి పోతుంది, ఈడబ్ల్యూఎస్లో 1, బీసీబీలో 1, ఈడబ్ల్యూఎస్లో 1 ఉమెన్కి పోతుంది. అలాగే బీసీబీలో 1 ఉమెన్కి పోతుంది. సో కాబట్టి దీంట్లో 3 పోస్టులు ఉన్నాయి ఓపెన్లో. దీంట్లో ఎవరైనా కాంపిటీషన్ అవడానికి అవకాశం ఉంటుంది. బీసీసీలో ఒక పోస్ట్ అనేది ఉంది, అలాగే ఎస్సీలో ఒక పోస్ట్ అనేది ఉందన్నమాట. దీంట్లో మిగతా వాళ్ళు బీసీడీ కానీ, అలాగే ఇక్కడ బీసీ కానీ, బీసీడీ కానీ వీళ్ళందరూ కూడా మన ఓపెన్లోనే మనం కాంపిటీషన్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. అలాగే దీంట్లో కూడా మనం తీసుకుంటే ఓపెన్లో 2, దీంట్లో 2 ఉమెన్కి పోతాయి. అలాగే బీసీడీలో 1 ఇది ఉమెన్కి పోతుంది. అలాగే బీసీఈలో ఇది ఉమెన్కి పోతుంది. అలాగే ఎస్సీలో 1 ఉమెన్కి పోతుంది అన్నమాట. అంటే టోటల్గా 1, 2, 3 మొత్తం 5 పోస్టులు, అంటే దాదాపుగా దీంట్లో 6 పోస్టులు మాత్రమే జనరల్గా ఉన్నట్టుగా మనం గమనించాలి. ఇది మనకు ఉన్నటువంటి పోస్టుల యొక్క పరిస్థితి అన్నమాట, పోస్టుల యొక్క పరిస్థితి. కాబట్టి దీనికి అనుగుణంగా మనము ప్రిపరేషన్ అయితే కొనసాగించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. రైట్, ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తీసుకుంటే స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ డిగ్రీ స్టాండర్డ్. ఓకే, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మనకి ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇక్కడ 150 మార్కులకి ఇవ్వడం జరిగింది. 150 మార్కులకి ఇచ్చాడు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది. నెక్స్ట్ ఆన్సర్స్ విల్ బి పెనలైజ్డ్ విత్ 1/3, అంటే మనకి 1/3 వంతు, అంటే మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి ఫ్రెండ్స్. మనకి జనరల్ స్టడీస్ సిలబస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. జనరల్ స్టడీస్ సిలబస్ కూడా దాదాపు 10 ఐటమ్స్ ఇచ్చారు అనమాట. గ్రూప్ 2 పేపర్కి దీనికి కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. మేజర్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్, జీకే ఇట్లా ఇచ్చాడు. జనరల్ సైన్స్ ఇచ్చాడు, హిస్టరీ ఆఫ్ ఇండియా, అలాగే జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, అలాగే నెక్స్ట్ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్, నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్. సో 10 ఏరియాస్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ 10 ఏరియాస్లో మనకి ఈ యొక్క స్క్రీనింగ్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. స్క్రీనింగ్ ఎగ్జామ్ 150 మార్కులకి జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది మెయిన్ ఎగ్జామినేషన్, స్కీమ్ ఫర్ ద మెయిన్ ఎగ్జామినేషన్. ఇప్పుడు స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫైన్ ఎగ్జామ్ వాళ్ళు మాత్రమే మెయిన్ ఎగ్జామ్ రావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మళ్ళీ 3 పేపర్లు అనేవి ఉన్నాయి. 150కి 150 మొత్తం 450 మార్కులకి మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దీంట్లో మనం తీసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఎడ్యుకేషన్ 1, ఎడ్యుకేషన్ 2 అని చెప్పేసి ఇచ్చాడు. ఎడ్యుకేషన్ సంబంధించి మనకి 300 మార్కులకి అనేవి ఉన్నాయి. జనరల్ స్టడీస్ 150 మార్కులకి అనేవి ఉన్నాయన్నమాట. దీంట్లో కూడా 1/3, అంటే దీంట్లో కూడా నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి, గమనించాలి. దీంట్లో కూడా నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి. నెగిటివ్ మార్క్సింగ్ సిస్టమ్ అనేది కూడా ఉంది. తర్వాత మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ సేమ్ మరి జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి 10 ఈవెంట్స్ ఏదైతే మనం మళ్ళీ చదివామో మళ్ళీ ఈ 10 చాప్టర్స్ అనేవి ఇక్కడ మళ్ళీ ఇవ్వటం జరిగింది. అలాగే పేపర్ 2లో మనకి ఎడ్యుకేషన్ స్టాండర్డ్లో ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే ఇక్కడ మన ఫిలాసఫీ, ఎడ్యుకేషన్ సైకాలజీ, అలాగే ఎడ్యుకేషన్ సైకాలజీలో మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కానీ, లెర్నింగ్ కానీ, ఇండివిజువల్ డిఫరెన్సెస్, స్టాటిస్టిక్స్, అలాగే ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి కొన్ని ఏరియాస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్.
అలాగే పార్ట్ 3లో మరి ఎడ్యుకేషన్ డిగ్రీ స్టాండర్డ్ అంటే బిఎడ్ లెవెల్లో ఉన్నటువంటి బుక్స్ మనం బాగా అధ్యయనం చేయాలి. దీనికి సంబంధించినటువంటి బుక్స్ కూడా కొంతమంది పబ్లిష్ చేస్తున్నారు, అవి కూడా మనం సేకరించుకుంటే అకాడమీ బుక్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి కూడా కొన్ని ఏరియాస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. పేపర్ 3కి మరి కరెంట్ ట్రెండ్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్స్ ఎడ్యుకేషన్, మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, నెక్స్ట్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, స్కీమ్స్, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్ ఎంపవర్మెంట్, ఇవన్నీ కూడా డిఫరెంట్ చాలా టాపిక్స్ అనేది ఉన్నాయి. టాపిక్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కొద్దిగా ఇంటెన్సివ్గా స్టడీ చేయాలి. ఆన్లైన్ రిసోర్సెస్ని కూడా మనం కలెక్ట్ చేసుకుని ముందుకెళ్తే కొద్దిగా బెనిఫిట్ కావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. తర్వాత మనం తీసుకున్నట్టయితే స్కీమ్ ఆఫ్ సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. తర్వాత మనకు అయిపోయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అంటాం, సిపిటి అంటాం. సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది తప్పనిసరిగా మనం క్వాలిఫై కావాలి. దీనికి సంబంధించి మనకి ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి అడిగాడు. ఇప్పుడు అంతా కూడా కంప్యూటర్ బేస్గా ఆఫీస్ వర్క్ అంతా జరుగుతుంది కాబట్టి మనకు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా ఎసెన్షియల్ అని చెప్పేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టాడు. దీనికి డ్యూరేషన్ 60 minutes, మ్యాక్సిమం 100 మార్కులు రావాలి. 100 మార్కులు మ్యాక్సిమం. దానికి ఎస్సీకి అయితే 30 మార్క్స్ క్వాలిఫైయింగ్, బీసీకి 35, ఓసీకి 40 మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సిలబస్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, దీనికి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ టు ద కంప్యూటర్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ టైప్స్, నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టము, విండోస్ ఆపరేటింగ్ సిస్టము, లినిక్స్, మ్యాక్ ఓఎస్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, అలాగే ఎలక్ట్రానిక్ మెయిల్, నెక్స్ట్ వరల్డ్ వైడ్ వెబ్. అలాగే పార్ట్ బిలో ఆఫీస్ సూట్, గెటింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీసు, ఫైల్ ఆపరేషన్స్ ఇన్ ద ఆఫీసు, టూల్స్ ఇన్ ది ఆఫీస్ అప్లికేషన్ అంటే మ్యాక్సిమం అంటే కంప్యూటర్ బేసిక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉంది. ఇది కూడా కొంత నేర్చుకోవాల్సిన అవకాశం ఉంది. అలాగే వర్డ్ ప్రాసెసింగ్, ఎంఎస్ వర్డ్, దానికి సంబంధించిన విషయాలు, అలాగే స్ప్రెడ్షీట్ కానీ ఎంఎస్, నెక్స్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్, ఎంఎస్ పవర్ పాయింట్ అంటే ఎంఎస్ ఆఫీస్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా దీంట్లో ప్రధానంగా ప్రస్తావన చేయడం అనేది జరిగింది. ఇదనమాట సిలబస్ అయితే ఇది. అంటే కంప్యూటర్ సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రధానంగా ఇక్కడ అడుగుతున్నారు ఫ్రెండ్స్. అసెస్మెంట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సిపిటి అనేది, ఇక్కడ సిపిటి అనేది ఇచ్చాడు. ఇది ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అని కాకుండా టెస్ట్ మే బి డిజైన్డ్ అసెస్ ది క్యాండిడేట్స్ బై ఎంసీక్యూ 20% ఆఫ్ ద టోటల్. అంటే మనకి 100 మార్కులు అన్నాడు కాబట్టి 20% మనకి ఎంసీక్యూ ఉంటాయి అని చెప్తున్నాడు. పార్ట్ బిలో కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్ వేర్ ది నీడ్ ప్రిపేర్ ఏ మోడల్ డాక్యుమెంట్ అండ్ ఆర్గనైజ్ ది సేమ్ ఇన్ formatted manner. This should be cover evaluating the typing speed, organizing the document and covering several other aspects such as inserting tables, ఇన్సర్టింగ్ ఇమేజెస్, వర్డ్స్. అంటే దీనికి కొంత వర్క్ ఇస్తారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనం టేబుల్స్ ఇన్సర్ట్ చేయడం కావచ్చు, ఓకే, ఇవన్నీ ఫిగర్స్ ఇన్సర్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా తీసుకోవాలి. దీంట్లో ఎవాల్యుయేషన్, టైపింగ్ స్పీడ్, దిస్ మే బి మేడ్ మ్యాండేటరీ ఫర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 25% అన్నాడు. ఆర్గనైజింగ్ ది ఇన్సర్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, దీనికి 15% టోటల్ మార్క్స్. ప్రిపేర్ ద ఎక్సెల్ షీట్, ఫిల్ ద డేటా, కొంత మార్క్స్ ఇచ్చి దాన్ని డేటా చేయమంటాడు, దీనికి సంబంధించిన 20% అన్నాడు. ప్రిపేర్ ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఏదైనా టాపిక్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం, దీనికి సంబంధించి మనకి 20% మార్క్స్ అనేవి ఉన్నాయి. సో టోటల్గా మనకి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్ట్ అనేది ఎంత ఉన్నతమైనటువంటి ఉద్యోగమో, ఎంత హోదా గల ఉద్యోగమో, ఎంత బాధ్యత గల ఉద్యోగమో, ఎంత విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళిన ఉద్యోగమో, అలాగే మరి దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా ప్రాపర్గా కావాలి. కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యంగా 4 రకాల స్టేజెస్ని మనం దాటుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ మనం వచ్చేకి స్క్రీనింగ్ టెస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. స్క్రీనింగ్ టెస్ట్ అయిన తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్లో మళ్ళీ జనరల్ స్టడీస్, ఎడ్యుకేషన్ పేపర్ 2, ఎడ్యుకేషన్ పేపర్ 3 3 ఎగ్జామ్స్ మనం కంప్లీట్ చేసుకోవాలి. దాంట్లో మెరిట్ వచ్చే వాళ్ళకి మళ్ళీ మనకి సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది కూడా కంప్లీట్ అయినప్పుడు మాత్రమే మన జాబ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఈ వీడియోలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీస్ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అందించడం జరిగింది. కాబట్టి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కన్సర్న్ సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే డిఎస్సి చదువుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పేపర్ 2, 3 అనేది బాగా మనకు అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి ఆ అభ్యర్థులు అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ మిస్ చేసుకోకుండా ఒక ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదివితే తప్పనిసరిగా మరి భవిష్యత్తులో మరి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాన్ని సంపాదించి మరి బాధ్యతాయుతమైనటువంటి వృత్తిలో రాణించడానికి అవకాశం అనేది ఫ్రెండ్స్. మరి ఆ విధంగా మీరు అందరూ కూడా సన్నద్ధమవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే.